శ్రీ గురుభ్యో నమ. 2026 సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇప్పటి వరకు 12 రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు, ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో 2026లో 12 రాశులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు, అదేవిధంగా ఆత్మహత్యలు, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ 2026వ సంవత్సరం. రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే, హెచ్చరిక, జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది. కాబట్టి 2026వ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓవరాల్గా 2026 సంవత్సరంలో ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి, వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మరియు 2026 సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి, అవి కూడా ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఇప్పుడు 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియచేయాలి. మనం అనుకుంటూ ఉంటాం, గురుగారు రాశి ఫలాలు వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి కదా, మరి మా జీవితం ఇంక ఇంతేనా? ఒకటి మాత్రం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. రాశి ఫలాలు చెప్పిన ఈ 2026 సంవత్సరంలో జరగబోయేటువంటి ఉపద్రవాలు, దాని యొక్క పరమార్థం ఏమిటని అడిగితే, ఉపాసనా సాధనలో అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి జరగబోయేటువంటి వాటిని ఎవరో ఒకళ్ళ రూపంలో మనకు తెలియచేసేటువంటి సంకేతాలు. ఈ సంకేతాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ జరగబోయే ఉపద్రవాల నుంచి బయటపడటం అంటే మనకు మంచి జరిగేటువంటి అనుగ్రహాన్ని మనం తీసుకోవటంలో ఉన్నటువంటి పరమార్థంగా మనం భావించాలి. అందుకని వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది అని అడిగితే, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో కాస్త మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, రాజకీయపరమైనటువంటి నష్టాలు, నలుగురిలో ఉంటే అవమానాలు, వ్యాపారం చేసినట్టయితే అది ఎటుపక్కకు ప్రయాణం జరగకుండా అలా ఉండిపోవటము, అదేవిధంగా స్నేహితుల మధ్యలో వైరాలు, ఎక్కువగా వీరికి ఏదైనా రిలేషన్షిప్స్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే మధ్యలో ఇబ్బందులు పడటము, ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి గత 5.5 సంవత్సరాల నుంచి అనుభవిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఎంత డబ్బు వీరు కూడబెట్టినా కానీ అప్పుల పాలవుతూనే ఉంటారు. మరి 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అడిగితే, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దానికంటే కాస్త ఊరట ఉంటుంది తప్ప అంత అద్భుతమైనటువంటి యోగం ఇందులో లేదని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారికి ముఖ్యముగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతా ఉంది. మరియు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి విదేశీయాన ప్రయాణంగాని చేస్తే ఎక్కడా కూడా వారు
వెనుతిరిగి చూడకుండా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉన్నది. మరి ఈ వృశ్చిక రాశి వారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు 2026 సంవత్సరంలో వారు ఏ వ్యాపారం చేసినా కానీ మిత్రులతోటి, తోటి ఉద్యోగులతోటి అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరియు వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి ఇన్ని అవమానాలు ఈ పరాభావన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అడిగితే, శని మహాదేవుని యొక్క అనుగ్రహాన్ని ఆయన మనకి ఇచ్చేటప్పుడు ఆయన పెట్టేటువంటి పరీక్షలను వీరు అధిగమించగలిగితే వృశ్చిక రాశి వారికి యోగం పడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తాను. అందుకని వృశ్చిక రాశి వారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే, వీరు ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చాలా మంచి పద్ధతి 2026 సంవత్సరంలో. ఎందుకని అడిగితే, ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వారు చెయ్యకపోయినా ఆ తప్పులు వీళ్ళ మీద పడి ఎన్నో అవమానాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు మాత్రం ఈ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి శుభవార్తలు. కాబట్టి 2026 సంవత్సరంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి వివాహ యోగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారికి, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా పరిహారం ఉన్నదా గురువుగారు అని అడిగితే, అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీకు తెలియజేస్తాను. దీని అవకాశం కుదిరినంత మేర మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక శివాలయం దగ్గరకు వెళ్ళి నదీ స్నానమాచరణ చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చెంతన 9 ప్రదక్షిణలు చేయండి తడి దుస్తులతో. అనంతరము మళ్ళా నదిలో స్నానము చేసి పొడి దుస్తులు ధరించి శివాలయ దర్శనం చేసుకోండి. ఈ చక్కటి పరిహార తంత్రంతో కూడుకున్నటువంటి ప్రదక్షిణాత్రయం కానీ వృశ్చిక రాశి వారు కానీ ఒక్కసారి చేస్తే ఈ 2026 సంవత్సరంలో మీకు తిరుగులేనటువంటి ప్రయాణంగా అద్భుతమైనటువంటి యోగాన్ని పడతారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.